హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ 2025 హాఫ్ ఆఫ్ ది సీజన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో వాళ్ళు కూడా 7 మ్యాచెస్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ రేపు 3:30కి మ్యాచ్ ఉంది, గుజరాత్ టైటన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆ మ్యాచ్ తో వాళ్ళు కూడా 7 మ్యాచెస్ కంప్లీట్ చేసుకుంటారు. సో అందరూ కూడా రేపు మధ్యాహ్నం మ్యాచ్ తో 7 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయి ఉంటారు. సో ఈ లోపు మనం ఒక్కొక్క టీం పర్ఫార్మెన్స్ అనేది అనాలిసిస్ చేసుకుందాం. అంటే ఈ హాఫ్ ఆఫ్ ది సీజన్ లో వాళ్ళ టేబుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నారు అనేది. సో మనం కొంచెం ఇప్పుడు మిడ్ టేబుల్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ మిడ్ టేబుల్ లో మేజర్ టీం కోల్కతా నైట్ రైడర్స్. అంటే అదేంటి మేజర్ టీం కోల్కతా నైట్ రైడర్స్ అంటే, మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళు 7-3 గెలిచారు అండ్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా 7-3 గెలిచారు. బట్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని మనం అంటున్నాం. ఆఫ్ కోర్స్ దాని బ్రాండ్ వాల్యూ వల్ల, దాని బ్రాండ్ ఫ్యాన్ బేస్ వల్ల మనము ముంబై ఇండియన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కానీ బట్ 7-3 ఉన్నది ముంబై ఇండియన్స్ అండ్ 7-3 ఉన్నది కోల్కతా నైట్ రైడర్స్. ముంబై ఇండియన్స్ ది బ్యాడ్ పర్ఫార్మెన్స్ అంటున్నాం, కోల్కతా నైట్ రైడర్స్ ది కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాం. స్టిల్ వాళ్ళు మొమెంటం ఎక్కడ కోల్పోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా కన్సిక్యూటివ్ గా 2 మ్యాచెస్ ఓడిపోలేదు అండ్ కంటిన్యూస్ గా 2 మ్యాచ్లు కూడా గెలవలేదు. సో కోల్కతా నైట్ రైడర్స్ కి కొంచెం ఇబ్బంది కలిగించే విషయం ఇదే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ గెలిచారు, థర్డ్ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయారు, ఫోర్త్ మ్యాచ్ గెలిచారు. సో ఇలా ఆల్టర్నేట్ గా మ్యాచెస్ విన్ అవుతున్నారు అండ్ ఓడిపోతున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మొమెంటం అనేది ఎలా మిస్ అవుతుంది అంటే, వాళ్ళకి మొమెంటం వాళ్ళతో ఉందా లేదా అనేది వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. అండ్ దీనికి ముఖ్య కారణం మాత్రం పక్కాగా వాళ్ళ మిడిల్ ఆర్డర్. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు లాస్ట్ 3 to 4 ఇయర్స్ గా కోల్కతా నైట్ రైడర్స్ కి చేస్తున్న పర్ఫార్మెన్స్లు కానీ దృష్టిలో పెట్టుకొని కొంచెం కాన్ఫిడెన్స్ తో ఆడుంటే వాళ్ళు పక్కాగా 2 మ్యాచ్లు అయితే చేతిలా వదులుకున్నారు. అందులో ఒక మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ కాళ్ళ దగ్గర ఉన్నదాన్ని తన్నారు. అంటే చేతుల దగ్గర ఉన్నదాన్ని కాళ్ళ దగ్గర వేసి మరీ తన్నారు. పంజాబ్ తో మ్యాచ్ వాళ్ళని చాలా బాగా హర్ట్ చేస్తుంది. ఒక్క పర్ఫార్మెన్స్ అక్కడ కొంచెం నిలబెట్టినా కూడా పక్కాగా మ్యాచ్ వాళ్ళే. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఎవరైనా 140 T20 ఇప్పుడున్న ఎవాల్యుయేషన్ జరుగుతున్న ఈ T20 ఫార్మాట్ లో 140 లోపల స్కోర్ ఏదైనా కూడా సేఫ్ కాదు. ఎంతో ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తే తప్ప. పంజాబ్ లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చిందని చెప్పుకున్నా కూడా కోల్కతా షార్ట్ సెలక్షన్ కానీ, కోల్కతా వాళ్ళ మైండ్ సెట్ కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఎక్కువ కారణమైంది. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎంతో కొంత ఇచ్చేసుంటే అండ్ అజింక్య రహానే ఆ డెసిషన్ తీసుకోకపోవడం కూడా కొన్నిసార్లు నేను సెల్ఫిష్నెస్ తో ఉండను అన్నడం కూడా సెల్ఫిష్నెస్ అవుతుంది. కొంచెం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అవుతుంది. సో అజింక్య రహానే కొంచెం అలాంటి మంచితనాన్ని పక్కన పెట్టి, నేను కెప్టెన్ ని, నేను కొంచెం సెల్ఫిష్ గా ఉండాలి, నేను మ్యాచ్ గెలవడం కోసం అనే ఒక విషయాన్ని ఇది పెట్టుకోవాలి ఇన్ ఏ పాజిటివ్ వే. సో అజింక్య రహానే అక్కడ అది తీసుకుని ఉండున్నా బాగుండు, ఎందుకంటే ఆ కొలాబ్స్ అనేది మనం చూడకపోదుము. అండ్ పంజాబ్ కి ఆ విక్టరీ అనేది చాలా బూస్టింగ్ ఇచ్చింది. సో పంజాబ్ కంఫర్టబుల్ గా ఉంది ఒక ప్లేస్ లో. పంజాబ్ గురించి కాదు, ఇప్పుడు కోల్కతా కోసం మాట్లాడుకుంటే వాళ్ళ ఓపెనర్స్ నరైన్ బాగానే ఆడుతున్నాడు. క్వింటన్ డికాక్ తన రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక మ్యాచ్ ఆఫ్ కోర్స్ గెలిపించాడు, బట్ ఓవరాల్ గా అయితే మాత్రం అంత మంచి పర్ఫార్మెన్స్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదని అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా అజింక్య రహానే చాలా మంచిగా ఆడుతున్నాడు. తన కంఫర్ట్ జోన్ దాటి వచ్చి ఆడుతున్నాడు అజింక్య రహానే. అజింక్య రహానేకి యాక్చువల్ గా ఐపీఎల్ లో మంచి సీజన్స్ అన్ని కూడా ఓపెనర్ గా వచ్చాయి. ఆఫ్ కోర్స్ సిఎస్కే లో 1 డౌన్ లో వచ్చినప్పుడు ఆ సీజన్ అదరగొట్టేశాడు, 170 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. సో అజింక్య రహానే 2.0 అనేది మనం అక్కడే చూసాం. అండ్ లాస్ట్ సీజన్ అంత బాగా ఆడలేదు మళ్ళీ. సో ఈ సీజన్ మళ్ళీ ఓకే బానే ఆడేస్తున్నాడు. కెప్టెన్సీలో కొంచెం ఫ్లాస్ ఉన్నా కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఆ ఫ్లాస్ ని ఓవర్కమ్ చేసి రహానేకి ఇంకొంచెం మూమెంటం ఇవ్వచ్చు. మనం విన్ అవుతాం, ఈజీగా విన్ అవుతాం అని చెప్పొచ్చు. వాళ్ళు 1 షాట్ మిస్ లో ఉన్నారు లక్నోతో మ్యాచ్ లో. ఒక్క షాట్ అంటే ఒక 4 runs తో ఓడిపోయారు. ఇక్కడేమో ఒక పర్ఫార్మెన్స్ కొంచెం కన్సిస్టెంట్ గా ఉండుంటే బాగుండు, అక్కడ పంజాబ్ తో అలా ఓడిపోయారు. సో ఈ 2 మ్యాచ్లు పక్కాగా వాళ్ళు గెలిచుంటే 7-5 అట్లీస్ట్ 7-4 లో ఉండేవారు, కొంచెం కంఫర్టబుల్ గా ఉండేవారు. నెక్స్ట్ వచ్చే 7 మ్యాచెస్ లో ఒక 4 గెలడానికి కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండారు. బట్ ఇప్పుడు వాళ్ళు పక్కాగా 7 లో 5 గెలాలి, ఒక విధంగా స్పాట్ పక్కాగా కావాలి అనుకుంటే 7 లో 4 గెలుస్తాము అంటే చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ సీజన్ అనేది వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు అనేది వాళ్ళది మళ్ళీ మండే ఉంది మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో. సో అంతవరకు అయితే మాత్రం వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లము లేదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు స్పిన్ జియో చాలా బాగా వేస్తున్నారు. పంజాబ్ మ్యాచ్ లో యాక్చువల్ గా వాళ్ళు ఏం స్పిన్నర్స్, వీళ్ళు ఏం మామూలు టీం కాదు అని అనుకునే లోపలే వాళ్ళ బ్యాట్స్మెన్ అంతా చేతులు ఎత్తేయడం వల్ల వాళ్ళ స్పిన్నర్స్ కృషి అంతా పోయింది, గంగలో కలిసిపోయినట్టు అయిపోయింది. సో పంజాబ్ స్పిన్నర్స్ అక్కడ సైన్ అయ్యారు. సో దాని వల్ల వీళ్ళు స్పిన్నర్స్
పనితనం గాని ఏవి కూడా వెలుగులోకి రాలేకపోయాయి. ఆ మ్యాచ్ పరంగా చూసుకుంటే. స్టిల్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ బానే ఉంది. హర్షిత్ రాణా బానే ఉన్నాడు. బట్ హర్షిత్ రాణా ఆ మ్యాచ్‌లో పంజాబ్ మ్యాచ్‌లో చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బట్ అదే పెర్ఫార్మన్స్ ప్రతి మ్యాచ్‌లో ఇవ్వాలి. వైభవ్ అరోరా గాని వీళ్ళందరూ కూడా. బట్ వాళ్ళందరూ మంచిగానే ఇస్తున్నారు. బౌలింగ్ టీమ్ అంతా ఓకే. అండ్ టాప్ 3 కూడా ఓకే. డికాక్ కూడా అడపాదడపా ఇన్నింగ్స్‌లు బానే ఆడుతున్నాడు. నరేన్ బానే ఆడుతున్నాడు. రహానె బానే ఆడుతున్నాడు. బట్ మిగతా అందరూ కూడా ఒక్కొక్క పెర్ఫార్మన్సే ఇచ్చారు. రసూల్ లాస్ట్ మ్యాచ్‌లో ఆల్మోస్ట్ పంజాబ్‌తో మ్యాచ్‌లో గెలిపిద్దాం అనుకున్నాడు. బట్ రసూల్ కూడా కంగారు పడ్డాడు. అక్కడ ఒక ఆగి కొట్టాల్సింది. ఇంకెందుకంటే 4 అవర్స్ ఉన్నాయి. సో, రసూల్ తన ఎక్స్‌పీరియన్స్‌ని గాని, తన సీనియారిటీని గాని కొంచెం ఆచితూచి ఆడేలా ప్లాన్ చేసుకోవాలి. 3 సార్లే కదా నాకు అయిపోద్ది అని అనుకోవడానికి ఇది 2019 ఆర్ 18 టైమ్‌లో ఉన్న రసూల్ కాదు. 2025 ఆ రసూల్‌ని మనం చూసి చాలా రోజులైంది. సో, రసూల్ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీతో జాగ్రత్తగా ఆడాలి అని అనుకునుంటే మేబీ ఆ మ్యాచ్ కూడా గెలిచేవాళ్ళేమో. అంటే 9 వికెట్స్ అపోజిట్ ఎండ్‌లో పర్సన్ ఔట్ అయిపోతే రసూల్ ఏం చేయలేకపోయేవాడు. బట్ రసూలే ఔట్ అయిపోయాడు. ఇంకా బాల్‌లు చాలా మిగిలున్నాయి. కొట్టాల్సిన రన్స్ తక్కువున్నాయి. సో, కొంచెం పానిక్ అయిపోయింది టీమ్ అంతా అని అనిపించింది. సో, అజింక్య రహానె కూడా తన డెసిషన్ రివ్యూ తీసుకోకపోవడం అనేది కొంచెం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది తనని. అవన్నీ ఓవర్‌కమ్ చేసి వాళ్ళకి కొంచెం మ్యాచ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువొచ్చింది. మండేకి రిఫ్రెష్ అయ్యి మంచిగా మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. సో, కోల్‌కతా అయితే ప్రస్తుతానికి హోప్స్ తోనే ఉంది. బట్ సెకండ్ ఫేజ్ అనేది వాళ్ళు ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్‌లో చేసినట్టు ఆల్టర్‌నేటివ్ మ్యాచెస్ గెలుస్తామంటే అవ్వదు. వాళ్ళిప్పుడు మొమెంటమ్ వాళ్ళ వైపు తెచ్చుకోవాలంటే అట్‌లీస్ట్ 2-3 మ్యాచెస్ వరుసగా గెలిస్తే మొమెంటమ్ వాళ్ళతో ఉంటది. అండ్ వాళ్ళకి హోప్స్ ఒస్తాయి. 2-3 మ్యాచెస్ గెలిస్తే 5 ఆర్ 6లో ఉంటారు. సో, కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ టాప్ 4లో ఉన్న టీమ్స్‌ని వాళ్ళు కిందకి తేడానికి ఉపయోగపడతది. సో, ఓవరాల్‌గా కోల్‌కతా అయితే ప్రస్తుతానికి సిక్స్త్ పొజిషన్‌లో ఉంది. బట్ అది ఎంతవరకు ఉపయోగపడతదనేది తెలీదు. సో, చూద్దాం ఏమవుతుందనేది. థాంక్ యూ. బాయ్.